కానీ ఏం జరిగిందనంటే రాష్ట్రంలో అరెస్టులు, రిమాండ్లు, లేకపోతే రైతులను తీసుకొని పోయి జైల్లో పెట్టుడు, రైతులను లగచర్లలా ఇబ్బంది పెట్టుడు, లేకపోతే ఈ రామన్నపేట కాడ వాళ్ళు ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటే రోడ్లు ఎక్కుడు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చుడు. గిదేనా అంత సుఖ సంతోషాలతోటి కలకలలాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అని అడిగితే గిదే చెప్తారా? బావులు ఎండిపోయి, పొలాలు ఎండిపోయి, వరిసేను నాటేసుకుంటే పొలాలు ఎండిపోయి వాటర్ ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చిపోసుకుంటారు. ఓ పిల్లగాడు ఓ వీడియో చేసిండు, ఆ వీడియో నా దగ్గర లేదు కానీ బాగా వైరల్ అవుతూ ఉంది. అది 4,000 రూపాయల గురించి ఆశపడి తాత నువ్వు ఓటేస్తవి, ఇవాళ 4 ఎకరాలు నిండిపాయా అని అన్నాడు. అర్థమైందా మీకు? 4,000 గురించి ఆశపడి తాత నువ్వు ఓటేస్తవి, ఇక్కడ 4 ఎకరాలు ఎండిపాయా అంటుండు. ఇక నువ్వు ఆలోచన చేయరు, ఇక మీరే ఆలోచన చేయరు. ఇక బుడ్డ పోరడు ఉన్నాడు ఆ పిల్లగాడు, పట్టుమంటే 15 ఏళ్ళు కూడా లేవు. సో రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉన్నది.